అయ్య బాబోయ్, కాళ్ళు పడిపోతున్నాయి, నా వల్ల కాదయ్యా బాబు. పర్వాలేదురా, నీకు పర్వాలేదు అమ్మా, నా వల్ల కాదు. అబ్బో, ఇక నా వల్ల కాదు, అడుగు తీసి అడుగు పెట్టలేదు. అంతేనా? మారుతి అన్నావు, ముల్లో కాలు చాప జుట్టి సంకన పెట్టుకొస్తానన్నావు. అన్నాను నాయన, అన్నాను. అన్నం నేరానికి, అన్నానికి వాచి, నిద్రకి వాచి, అన్నిటికీ వాచి 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 ఆ ఓపంతా ఈ కాలంలో ఎలా దిగిందో చూడు. అన్న మాట ఎలాగో అన్నారు కనుక కబురు నూటేస్తే మారుతున్నారు, నేను మోసపోతాను. ఎవరినైనా మీరు ఏమిట్రా వేసేది ముసుందరా? ఎవరినైనా మీరు దారిని పోయేవాళ్ళం అవ్వా. మా వాడు దారి బడలకి చేత అలసిపోయాడు, కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్తాం. అవునవ్వా, వెతికి 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 మా ఇంటికి వచ్చిన వాళ్ళను వెళ్ళనిస్తానా? బాగా చెప్పావా. అమృతం లాంటి నీ మాటలు వింటుంటే ఆయాసం తరిగిపోయి ఆకలి పెరిగిపోతుందావా. అయ్యో నా తండ్రి, అంత ఆకలి కొన్నావా నాయన? కాస్తంత పంత నడుము వెళ్తండి, ఈలోగా వంట చేస్తా. ఎందుకులే అవ్వా, అసలే చాలే ఊరుకోవయ్యా, ఆ మాత్రం కాచిపోయలేననుకున్నావా ఏమిటి? ఈ పూటకి ఇక్కడ ఉంటే ఏం మునిగిపోదులే, పర్వాలేదు, ఇక్కడ ఉండండి. పడుచు బాబులకు ముసల వంట నచ్చిందో లేదో. అండా దండాలేందని అడ్డు లేకపోతే అండగా ఇక్కడే ఉండిపోరాదు. అమ్మ బాబోయ్, ఇక్కడే నేనున్నాను. ఏ ఇక్కడ పెద్ద రేచుక్క గీచుక్క అంటున్నారు. అతడు అప్పలంగా తప్పలించేస్తాట. అబ్బే, అతను అలాంటి వాడు కాదు నాయనా. సరేగానవ్వా, ఆ రేచుక్క ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు కాస్త తెలిస్తే చెప్పరాదు. నన్ను అడిగితే అడిగావు కానీ ఇంకెవరిని అడగ. పెద్దదాన్ని నీ మేల కూడా చెబుతున్నా. అవ్వ గడతీరిని గడతాయి చూచావా? ఆమె మాటలతో నిర్ధారణ అయిపోయింది. రేచుకెక్కడో ఈ ప్రాంతంలోనే ఉంటాడు. భారతే ఆడు కష్టాల ముందు లేడికి లేచింది ఎప్పుడైనా అని ఇప్పుడే పోదా ఉంటావా? తెల్లవారేలే, చెరువు వైపు పోదు. చెరువు వైపా? అమ్మ బాబోయ్, రై రై చురుకుగా పని సాగాలంటే ఇదే కరుకైన మార్గం. అంతే అంటావా? సరే, నువ్వు ఉత్తరం, నేను దక్షిణం. అర్థం ముందు ఎత్తుకోగానే ఉత్తర దక్షిణ ఏమిటి? నువ్వు తూర్పు, నేను పడవరా. అట్లాగే తెల్లవారుజామున లేవాలిగా మరి. లేవాలిగా. అబ్బే, అన్నాక మనది, పని ధర్మం నీది కనుక నీకు విశ్రాంతి అవసరం. నువ్వు కునికై మనం కాపుంటాం, మన కునుకొస్తే నిన్ను లేపుతాం, నువ్వు కాపుంటూ మనం కునుకుతాం. అర్థమైందా? అయ్యో ఆగు, నువ్వు పడమరా, నేను తూర్పు. ఎవరు మీరు? కాలు జారిన వాళ్లను కాపాడేవాళ్ళు. కాలు జారేనా? జీవితంలో కాదులేండి, చీను మీద నుంచి. అందిన పండు, అందమైన పండు, అనుభవించటానికైనా అదృష్టం ఉండాలి సుమండి. ఏమంటారు? వర్ణన పండు వరకైతే పర్వాలేదు, మా దాకా వస్తే కష్టం అంటాను. ఏమంటారు? అబ్బే, అంత ఉలికెందుకండి. పరువమైన పండైనా
పడుచైనా కంటిని ఆకర్షిస్తుందని నేనంటే మీరేమంటారు? పరిచయం లేని వారితో అధిక ప్రసంగం ప్రమాదం అని నేనంటాను. మీరేమంటారు? ఏమండో ఏమంటారని అనేదా కాకుండా వెళ్ళిపోతారేమండి? ప్రేమతో ఇచ్చే కానుక పుచ్చుకోమంటాను. ఏమంటారు? పరిచయం లేని వారి కానుకలు ఆ పరిచయానికి అంతెక్కళ్ళండి. నేడు కొత్త రేపటికి పాత. రేపా? వస్తారని నేనంటే మీరు సరేనంటారు. అమ్మగారు, 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 ఏమా అంత పరధ్యానంగా ఉన్నారు? ఏమీ లేదు. ఈవేళ ఎంత పరాభవం జరిగిందని మీకే నేనమ్మను. నిజంగానే నేర్పరైన విలుకాడు నా గుడికే ఎదురమ్ము వేశాడు. ఓ, అది మీ గుండె దూసుకుందా? ఏమిటా మాట? మనసులో మాటే. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? పోవే అంటే ఎలాగమ్మా? ఎక్కడికని, ఎవరని? పోనీ ఆనవాళ్ళైనా చెప్పండి, వెళ్ళొస్తాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇవాళ కనిపించనే లేదు. కొలుపులు దగ్గరికి వస్తున్నాయి, అన్ని ఏర్పాట్లు ఆలోచించాలి. రేపు మాత్రం ఎక్కడికి వెళ్ళకమ్మా. అలాగే నాన్న. ఎలాగే మరి? అవును, ఎలాగా? ఉండవలసింది మీరు, నేను కాదుగా. రేపు మనం వెళతాం, వారిని చూస్తాం, మత్తు తేలుస్తాం. మనిషి నచ్చితే వచ్చి మనవి చేస్తాం. నువ్వు? నేనే. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలని వెన్నెట్లు విరహ గీతాలు ఏమిటయ్యా? అసలు నువ్వు వెళ్ళింది రేచుకు కోసం. రేచుకు కోసం కానీ కానీ కంటబడింది మాత్రం కంచు అయ్యింది. అందుకే ఇద్దరం కలిసే పోదాం నాయనా అంటే వద్దని చెప్పి చేసుకొచ్చాను ఘనకారి మీద. చుక్కట చుక్క, ఎవరా పిక్క పేరాడు కదా. అవసరం లేకపోయింది. లేకపోవడం ఏమిటి? అవునవును, మనసైన ఆడదాన్ని చూసిన ప్రతి మగాడు మగతలో ఈ కూతే కూర్చాడు. ఆ మనోహారిణిని చూచి ఉంటే ఆ మాటను కళ్ళ ముందు నిలబడితే వేయి చందమామల వెలుగు, చిరునవ్వే ఆమె సింగారు, సొగసే ఆమె సొమ్ము. అవునవును, ఆ కొమ్మ తేనె పంచదారాలతో నూరు తయారు చేసిన బంగారు బొమ్మ. అబ్బాయ్, నా మాట విని నువ్వు అటువంటి మానేసాయి. నా వల్ల కాదు. కాదంటే వీల్లేదు. నేనెవరో తెలుసా? కామ జ్వరానికి కలికిన లాంటివాణ్ణి, ప్రేమ జ్వరానికి కమ్మడి లాంటివాణ్ణి. నువ్వంతకే కావాలంటావు, మేము వెళతాం, ఆ మన్మధరేఖను చూస్తాం, వస్తాం, మిమ్మల్ని చూస్తాం, మీరు మమ్మల్ని చూడండి. ఏమిటని అయోమయమాగుడు నువ్వు? అదంతేనయ్యా, పడుకో. సువాసన సువాసన, వెతికి వెతికి మన వాడు మంచి చోటే పట్టాడు. నాయకి ఇంకా రాలేదే. వస్తుంది వస్తుంది. అందాక మనం నడువు వాలిస్తే వాలుద్దాం.